మనం వచ్చి 19 మాసాలైంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహనీయ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. సామాన్యుడి గురించి, రైతు గురించి, కార్మికుడి గురించి, వారు ప్రత్యేకించి కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. వారిని మీ ద్వారా ఈ సభ సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు కోరుకుంటున్నా, భారతరత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారతరత్న కేటాయించాలి. వారికి కేటాయించడం ద్వారా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి ఎన్టీ రామారావు గారికి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏర్పాటు చేసి మనకి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ కూడా భవిష్యత్తులో ఎటా ఉన్నా ఈ అవకాశం రాదు. ఇటువంటి మంచి అవకాశంలో ఇప్పుడే భారతరత్న సాధించుకోగలుగుతాం. కాబట్టి ఒక ప్రత్యేకమైన చర్చ పెట్టుకొని ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఒకసారి మీరు, స్పీకర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం కూడా తెలియపరుస్తానంట, ఎందుకంటే ఆ వంశం తాలూకు గొప్ప ఒక్క నిమిషంలో అయిపోద్ది అధ్యక్ష. మొన్ననే చూశాను నేను, లోకేష్ గారు అన్నారు నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు. మరి నారా దేవాంశ్ చూస్తే 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా, చెస్లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2025లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష. అంత చిన్న వయసులో అది రావటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. అదే కాకుండా ఆయన రెండో రికార్డు ఏంటంటే 70th టవర్ ఆఫ్ హనోయ్ అనేసి అక్కడ కూడా 1 నిమిషం 43 సెకండ్లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష చిన్న వయసులో. అదేవిధంగా ఇంకోటి 9 చెస్ బోర్డ్స్ని 32 ఉన్నటువంటి పాన్స్ని 5 నిమిషాల్లోనే అది సాల్వ్ చేసినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి వారైతే ఇక నారా భువనేశ్వర్ గురించి చెప్తే వారికి కూడా 2025లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025లో ఇండియన్ డైరీ అసోసియేషన్ వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు ఎన్టీ రామారావు గారు మనవరాలైనటువంటి నారా బ్రహ్మణి గారికి, లోకేష్ గారి సతీమణి గారికి అయితే గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అన్నది నేషన్ వైడ్ వచ్చింది FMCG గ్రూపులకి. అదేవిధంగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా UK కార్పొరేట్ ఎక్సలెన్స్ వారు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మనకు ఉండడం నిజంగా ఈ రాష్ట్రానికి ఒక గౌరవప్రదంగా గావిస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభను కోరుకుంటున్నా అధ్యక్ష. మన భారతరత్న ఎన్టీ రామారావు గారికి వచ్చే విధంగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి గవర్నర్ గారి ప్రసంగానికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక సంపూర్ణ ధన్యవాదాలు, మద్దతు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. సభ్యులకు చిన్న మనవి,